నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. దేశవాళీ మొక్కలే మన పర్యావరణానికి మేలు, అన్యజాతి మొక్కలు నాటొద్దన్న పవన్ కళ్యాణ్. ఓ పత్రికపై న్యాయ పోరాటానికి విశాఖ వచ్చిన నారా లోకేష్. చాలా రోజుల తర్వాత మొదలైన క్రాస్ ఎగ్జామినేషన్. ఉండి జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం. అమ్మ భాష మాధుర్యాన్ని కాపాడుకోవాలంటూ వక్తల పిలుపు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం. దేశవాళీ జాతి మొక్కలే పర్యావరణానికి మేలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ వీడియో సందేశం ఇచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కలకల్లాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. 29% ఉన్న పచ్చదనాన్ని 50% చేర్చేలా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం, వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50% పచ్చదనాన్ని పెంచవచ్చునని తెలియజేశారు. వన మహోత్సవం కార్యక్రమంలో దేశీయ జాతులను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. మన దేశ భౌగోళిక పరిస్థితులకు విరుద్ధంగా ఉండే అన్య జాతుల మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని తెలిపారు. అన్య జాతుల మొక్కల వల్ల పర్యావరణానికి మేలు కంటే కీడే అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులుంటాం అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనాకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జై హింద్.
ఓ పత్రికపై న్యాయ పోరాటంలో భాగంగా మంత్రి నారా లోకేష్ విశాఖ కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. గతంలో తనను కించపరిచేలా కథనం రాశారంటూ సదరు పత్రికకు నారా లోకేష్ నోటీసులు పంపించారు. అయినా ఆ వార్తపై సవరణ ప్రచురించకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో మంత్రి లోకేష్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. చాలా రోజులుగా వాయిదా పడిన ఈ కేసు మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్తో మళ్లీ మొదలైంది. ఇలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా కథనాలు రాసిన సదరు పత్రికపై కోర్టుకు ఎక్కినట్లు తెలిపారు. మాజీ సీఎం జగన్ ప్రభుత్వ సొమ్మును సొంతానికి వాడుకున్నారని, తాను అలాంటి వాడిని కాదని అన్నారు. తప్పులు చేసిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని, ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే నా పైన విశాఖపట్నం ఎడిషన్ లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో టీ కాఫీ తీసుకున్నానని, దానికి అయిన ఖర్చు 25 లక్షల రూపాయలని, అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది. సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబం, ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు పెట్టుబడి ఉంది. అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది వీక్లీ మ్యాగజైన్ కూడా ఆ కథనాన్ని వేయడం జరిగింది. ఇమ్మీడియట్ గా నేను సాక్షికి అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. ఆధారాలతో సహా వాళ్ళ ముందలు పెట్టాను. ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినాయో ఆ 26 రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగజైన్ రిజైండర్ పబ్లిష్ చేసి తప్పుడు రిపోర్టింగ్ చేశాము, ఆధారాలు మాకు ఇచ్చారు, తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ సాక్షి ఒప్పుకోలేదు. అందుకే నేను ఆనాడు 75 కోట్ల రూపాయలకి డిఫమేషన్ సూట్ వేశాను. దాంట్లో భాగంగా 75 లక్షల రూపాయలు నేను కోర్టుకు కూడా ఫీ రూపంలో చెల్లిస్తాం జరిగింది. ప్రజలందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు పదే మాకు చెప్పారు, ప్రజాధనాన్ని మిస్యూజ్ మీరు చేయొద్దు, సింపుల్గా ఉండండి, ప్రజల దగ్గర ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని పదే చెప్పారు. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను. ఒక కప్పు కాఫీ నేను తాగను, ఒక బాటిల్ నీళ్లు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు. 5 సంవత్సరాలైనా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక యజమాని తరపున వచ్చిన లాయర్లు వాదిస్తాం. చాలా బాధాకరం. మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి. ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి. కానీ మీకు తెలిసిన విషయమే, సాక్షి అనేది ఒక బ్లూ మీడియా. అసత్యాలు రాష్ట్రం అనేది నైజం. సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్ర అని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారు పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని కత్తి పట్టుకుని ఫోటో కూడా వేస్తాం జరిగింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, విలువలు ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫమేషన్ సూట్ వేశాను. జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తూ రాదు. మనందరం చూసాం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండడానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు. అంతేకాకుండా అక్కడ ఎన్వైరన్మెంట్ కి ఇబ్బంది క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా 200 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. అంటే 700 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు. సర్వే రాళ్ళ పైన కూడా ఆయన మొహం వేసుకునే దానికి సుమారుగా 900 కోట్ల రూపాయలు. ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ అనండి, సొంతం కోసం అనండి, ప్రజాధనాన్ని ఆనాడు లూటీ చేశారు, ఖర్చు పెట్టారు. అది నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజలకి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేశాం. అదే క్రమశిక్షణ, అదే పట్టుదలతో రాబోయే 5 సంవత్సరాలు కూడా మేము ప్రజల కోసం ఆర్నిసలు కష్టపడతాం. తనపై అక్రమ కేసులు పెట్టి ఏపీ పోలీసులు వేధించారని ముంబై సినీ నటి జత్వాని ఆరోపించారు. తన్ను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని అన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తానని అన్నారు. విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలియజేశారు. తన కుటుంబ సభ్యులను కూడా అనేక ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. నూతనంగా ఏర్పడిన ఏపీ ప్రభుత్వం తనకు మద్దతుగా నిలుస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. Conditional support, it just means the world to me. All I want to say right now, so many powerful men have abused their position, power, authority
legal prowess, contact with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. And I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that will not let innocents suffer like this. I thank you all for your. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out and will punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. కాకినాడ నగరంలో భారీ వాహనాలకు ఆంక్షలను విధిస్తున్నట్లు కాకినాడ డీఎస్పీ రఘువేర్ విష్ణు తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ నేపథ్యంలో కాకినాడ నగరంలో రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోకి లారీలు, ఇతర భారీ వాహనాలను అనుమతించేది లేదని డీఎస్పీ తెలియజేశారు. వాహనాలు నిర్ణయించిన ప్రాంతాల్లోనే నిలపాలని, ట్రాఫిక్ రద్దీ ఉన్న వేళల్లో భారీ వాహనాలను దారి మళ్లిస్తామని వివరించారు. అందరికీ నమస్కారం. కాకినాడ టౌన్లో హెవీ వెహికల్స్ టైమింగ్స్ గురించి గతంలో ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఒక టైమింగ్ నిర్ణయించారు, మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు అని. దాని మీద మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి ఏమైనా టైం రెడ్యూస్ చేసినా లేకపోతే దాన్ని ఏమైనా టైమింగ్స్ మార్చాలనే దాని విషయంగా ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళతోని, లారీ అసోసియేషన్ వాళ్ళు, తర్వాత మినీ లారీ అసోసియేషన్ వాళ్ళు, వీళ్ళందరితోటి ఒక మీటింగ్ మా ట్రాఫిక్ సిఐ గారు రమేష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళందరితో మాట్లాడాము. ఎంతసేపు ట్రాఫిక్ లో వెహికులర్ ఇదే కాకుండా రేపొద్దున మళ్ళీ ఫ్యూచర్ లో ఈ వెహికులర్ ట్రాఫిక్ వల్ల పబ్లిక్ ఎంత ఇన్కన్వీనియన్స్ ఉందంటే దాంట్లో స్మోక్ వస్తుంది. సో దానివల్ల పబ్లిక్ ని కొద్దిగా హెల్తీ అట్మాస్ఫియర్ లోకి తీసుకెళ్లాలని ఎంతమంది అసోసియేషన్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఫ్యూచర్ లో భారీగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. దానివల్ల కొద్దిగా గ్రీనరీ పెరిగి కాకినాడ యొక్క టెంపరేచర్ లో కూడా కనీసం 1 డిగ్రీ తగ్గించాలని మా ప్రయత్నం. సో అదే కాకుండా రేపటి రోజు ఒక బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం కాకినాడ టౌన్ లో. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఇంకెవరైనా పోలీస్ ఫ్రెండ్స్ కూడా ఉన్న వాళ్ళందరూ బైక్స్, హెల్మెట్స్ ధరించి వచ్చి కాకినాడ టౌన్లో మా డిపిఓ నుంచి స్టార్ట్ అయ్యి సర్పవరం జంక్షన్, అటు నుంచి మళ్ళీ రిటర్న్ భానుగుడి జంక్షన్, తర్వాత మళ్ళీ 1 టౌన్ లిమిట్స్లో లాస్ట్లో బాలాజీ చెరువు, అక్కడ దాకా ఈ మొత్తం ర్యాలీగా వెళ్ళి దీంట్లో మధ్యలో ఒక 3 ప్లేసెస్లో పబ్లిక్ని అడ్రస్ చేస్తూ ఆ కన్సర్న్ ఏరియాస్లో సిఎస్ వాళ్ళందరూ కూడా ఒక సర్ప్రైజ్ ప్రోగ్రామ్ కూడా పెట్టాం రేపు. అది రేపు పబ్లిక్కి తెలుస్తుంది ఏం చేయబోతున్నారు పోలీసులు అని. ఎంతసేపు పోలీసులు ఫైన్లు వేస్తారనే మాట కాకుండా సో ప్రజల్ని ఇంకొద్దిగా మోటివేట్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి. రేపు అందరినీ కూడా రమ్మని చెప్పి దాంట్లో కోరడం జరిగింది. మీటింగ్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.